అందరికీ పంచారు. వీళ్ళు చెప్తారు బెటర్. నిహారిక గారు యాక్చువల్లీ ఈ ఇయర్ కంప్లీట్లీ మనకి చూసుకుంటే పద్మవిభూషణ్ మెగాస్టార్ గారికి అండ్ నిన్న పవన్ కళ్యాణ్ గారికి గెలవడము, డిప్యూటీ సీఎం అవ్వచ్చు, అండ్ సుష్మిత గారు నిన్న సిరీస్ అది కూడా ఇప్పుడు రన్నింగ్ సక్సెస్ఫుల్. అండ్ ఇది మీరు తీసుకొస్తున్న మూవీ కూడా యాక్చువల్లీ ఇది మెగా నామ సంవత్సరం కింద డిక్లేర్ చేసుకోవచ్చు. సో కమింగ్ అప్ ఈ సినిమాలో మనకి చూసుకుంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నిక్ నేమ్స్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో మీకు చిన్నప్పుడు ఎవరన్నా నిక్ నేమ్ స్కూల్లో కానీ ఏదన్నా పెట్టినట్టు లేదా ఇంట్లో మిమ్మల్ని నిక్ నేమ్తో పిలిచింది? సూర్యకాంతం అని ఎవరు పిలవరు సార్, మా ఫ్రెండ్స్ కొంతమంది పిలిచేవాళ్ళు అంతే కాంతం అని. బట్ లేదు సార్, నీహా అంతే, నీహా పాప పాప. ఒక నిమిషం రఘు గారు. మేడం, మనం చూసుకునే సినిమాలు తర్వాత తీసుకుందాం, జనం చూసే సినిమా ముందుకు తెద్దాం, మార్పుద్దాం అనే కమిట్మెంట్తో తీశారు ఈ సినిమాని. సార్ మీరు చెప్పినంత అందంగా నేను చెప్పకపోవచ్చు, కానీ ఎగ్జాక్ట్గా అదే సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం, ఇది హిట్ అవ్వాలనే కమిట్మెంట్తో యదువంశీ గారి నాటి కమిటీ కుర్రాళ్ళు ఎక్కడ తగ్గేదే లే అంటున్నారు వీళ్ళు. తెలివిగల వారు తెలుగోళ్ళు. క్యూట్ నిహారిక గారికి పట్టుదల, స్వయం కృషి, 2 కళ్ళు. మీరు చప్పట్లు కొట్టండి, మీకే చప్పట్లు కొట్టండి. అందరినీ అలరించి అల్లరి చేసే వాళ్ళే కమిటీ కుర్రాళ్ళు. సినిమా చూసేటప్పుడు కనపడతాయి 32 పళ్ళు. సినిమాలు వీరి చిలిపి చేష్టలు గుర్తుంటాయి కొన్నేళ్ళు. ఈ సినిమా కోసం చూస్తున్నాయి వేల కళ్ళు. అందానికి ఆనందకర అభినయానికి నిహారిక, క్యూట్ నిహారిక గారికి అంకితం ఈ అక్షరమాల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐఎమ్ బొమ్మిన వెంకట్, డైలాగ్ రైటర్ మేడం. నా పుస్తకాన్ని డైలీ పవన్ కళ్యాణ్ గారు చదువుతున్నారు. ఓ వావ్, ఇన్స్పైరింగ్ మేము వర్డ్స్. చదవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు గిఫ్ట్గా ఇవ్వచ్చు కదా ఇది? డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చి గిఫ్ట్గా ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే ఇస్తున్నాను. ఇవ్వండి సార్. అక్షరమాల అని ఫస్ట్ టైం వింటున్నాను సార్ నేను, చాలా అందంగా. నా చేతిలో ఆగు ఈ మైక్ అడుగుతున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, 1 లాస్ట్ క్వశ్చన్ తీసుకుని క్లోజ్ చేసేద్దాము. ఎస్ రఘు గారు. రఘు బ్రో. రఘు ప్రభువా? రఘు. రఘు, ఓకే. ఎందుకు ఆయన సెలెక్ట్ చేసుకున్నారో అంటే బాగా చాలా మందిని వెయిట్ తగ్గించే అంటున్నారు కదా, బాగా చూడడానికి నాకు ఆయన బాగా తగ్గిపోయినట్టు కనిపిస్తున్నారు. యాక్చువల్లీ వెయిట్ చాలా తగ్గా, మళ్ళీ పెరిగా, ఇప్పుడు మళ్ళీ తగ్గా. అంటే ప్రమోషన్స్లో కొంచెం హ్యాండ్సమ్గా కనిపించాలి కదా, ఎంతమంది ఉన్నారు. యాక్షన్ సీక్వెన్స్లో అంటే అంత బాగా డైరెక్టర్ గారు ఇబ్బంది పెట్టారు మీ అందరిని. డైరెక్టర్ గారి కంటే విజయ్ మాస్టర్ బాగా ఇబ్బంది ఏం పెట్టలేదు, మాకు అనిపించింది అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. కానీ we enjoyed a lot that we enjoyed a lot sir, thank you sir. really we enjoyed a lot sir. Thank you so much media friends for this lovely interaction, and thank you so much committee kurallu team. Thank you guys, thank you so much. Yes, committee kurallu, all the very best. టీజర్ లాంచ్ చాలా చాలా సక్సెస్ఫుల్ చేసిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నితిన్ గారికి మరొకసారి థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ ద టీజర్. సో ఎస్, మరింత కంటెంట్తో మరింత అలరించడానికి ఈ టీం మళ్ళీ మన ముందుకు వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పని గారు, థ్యాంక్ యూ సార్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒకటే చిన్న కథ నుంచి పెద్ద కథగా ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయింది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు వెళ్ళింది. సో ఇది ముందు ఊహించారా? ఎంత కష్టం దీని వెనకాల ఎంత కష్టపడ్డారు అంటే ఈ కథను అక్కడ వరకు తీసుకురావడం? సార్ యాక్చువల్లీ నాకు వంశీ అప్రోచ్ అయినప్పుడు ఈ కథ ఆల్రెడీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు విన్నారు. ఓకే, సో విని ఆయనకు కూడా నచ్చింది ఈ కథ. బట్ బికాజ్ హీఈస్ అ వెరీ బిజీ మ్యాన్ ఎట్ దట్ టైం, పాలిటిక్స్లో ఎదిగారు కాబట్టి
ఏదో విధంగా నా అదృష్టం నా దగ్గరికి వచ్చి వంశీ కథ చెప్పగానే నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ నా చైల్డ్హుడ్ నుంచి నేను నా జీవితంలో అనుభవించిన అన్నీ నాకు ఈ కథలో కలిగాయి. అంటే ఓ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ విడిపోతే ఎలా ఉంటుంది, ఆ ఫ్రెండ్స్ మళ్ళీ కలిసేటప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఈగోస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మన ఊర్లో మన వీధిలో ఆ పెద్దలు ఎలా మనతో బిహేవ్ చేస్తారు, ఆ పెద్దల మధ్యన గొడవలు అయితే ఎలా ఉంటాయి. సో ఇవన్నీ బేసిక్ కనెక్ట్ ఏదైతే మన విలేజెస్లో మనం రెగ్యులర్గా చూస్తామో ఆ కనెక్ట్ అంతా ఈ కథలో ఉంది సార్. అండ్ బడ్జెట్ వంశీ అంటే యాజ్ ఎ డైరెక్టర్ నార్మల్గా ఏంటంటే అవుట్డోర్ బడ్జెట్ డబుల్ అవుద్ది. ఓకే, అది వాళ్ళకి తెలియదు. సో అవుట్డోర్ 90% అవుట్డోరే తీసాం కాబట్టి బడ్జెట్ వీఆర్ వెరీ క్లియర్. అండ్ దెన్ బడ్జెట్ ప్లానింగ్లో కూడా వెన్ ఎవర్ వీ హ్యాడ్ ఎనీ ఇష్యూస్ వీ హ్యాడ్ మీటింగ్స్ అండ్ ఇమీడియట్లీ సొల్యూషన్స్ వచ్చాయి. ఓవర్ ద బోర్డ్ వెళ్ళలేదు. ఈ సినిమాకి ఎంతైతే ఖర్చు పెట్టాలో అంతే జాగ్రత్తగా నిహారిక అండ్ రమేష్ గారు ప్లాన్ చేసి అంతే మనం బడ్జెట్ పెట్టాలి, అలాగే చేయాలని చెప్పి నీట్గా ప్లాన్ చేశారు. ఈ రోజుకి వీ హ్యావ్ నో కన్స్ట్రెయింట్స్ ఆన్, అంటే ఎక్స్ట్రా బడ్జెట్ ఏమీ అవ్వలేదు. హర్ ప్లానింగ్ వాజ్ వెరీ నైస్. అండ్ మా అంటే తక్కువ ప్రమోషన్ వేరు, వెన్ ద ప్రొడ్యూసర్ ఈజ్ అ సెలబ్రిటీ. సో మా ప్రమోషన్స్ చాలా తక్కువ బడ్జెట్లో చాలా ఎక్కువ అవుతాయి. అండ్ దెన్ వీఆర్ షీ ఈస్ దేర్. సో యునో ఇట్ ఈస్ మచ్, అంటే ప్రమోషన్లోనే బడ్జెట్ చాలా తగ్గిపోయిందండి యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నిహారిక. మణిగారు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ ఉంటారు. ఆయన సినిమా కథలో ఆయన పూర్తిగా వినరు, జస్ట్ పాయింట్ నమ్మితే డైరెక్టర్ చేసి అంటారు. బట్ ఈ సినిమా కథ ఆయనకి చెప్పించడానికి అంటే ఆయన రీజన్ ఏంటి, విన్నారా, పూర్తిగా విన్నారా, లేదా పాయింట్ చెప్పారా, అలా ఏం పాయింట్ డిస్కషన్ చేశారు సార్. ఓకే, ఆయన ఆ మూమెంట్లో నాకు చెప్పిన తర్వాత, ఈ కథ చెప్పిన తర్వాత ఏంటంటే ఆ కథలో మీరు రిలేట్ చేసుకుంటే మన అంటే మీరు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకునే వాళ్ళు మామూలుగా ఎవరు ఓన్ చేసుకుంటారంటే ఆ సినిమాల మీద కసి ఉంటుంది చూడండి. అంటే సినిమా అంటే చొక్కాలు చింపేసుకునే వాళ్ళు అందరం ఓన్ చేసుకుంటాం. మేము అందరం అలాగే చిన్నప్పటి నుంచి చూసాం. సో ఈ సినిమా స్టోరీలో ఆ చొక్కాలు చింపుకునే సీన్లు కొన్ని ఎక్కువ ఉన్నాయి. అంటే నిజంగానే మనం ఎగ్జైట్ అయిపోతాం అనమాట, కొన్ని ఇమోషన్స్ అవన్నీ. అండ్ దెన్ ఇట్ ఈస్ ప్రెటీ మచ్ రిలేటివ్. ఎందుకంటే ఎలక్షన్ మ్యాటర్స్ కూడా కొన్ని కనెక్ట్ చేసి తిను రాసాడు, చాలా న్యాచురల్గా రాసాడు. అంటే ఒక ఊర్లో ఎలక్షన్ అలా జరుగుతుంది, ఇంకేం లేదు. సో ఆ విధంగా చూసుకున్న ఆ పర్టికులర్ టైంలో మనకి జరుగుతున్న అన్ని ఏవైతే మనం చూస్తున్న పరిణామాలు, ఎలా అయితే లీడర్స్ ఉంటారు, ఆ పర్టికులర్ కనెక్షన్లో కూడా నాకు చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. సో ఎలక్షన్ ముందు వచ్చింటే బాగున్నాను, కానీ ఎలక్షన్ తర్వాత ఇంకా పెద్ద హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. వంశీ గారు అయితే యాక్చువల్గా ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఇంతకుముందు చెప్తూనే ఆయన ఏమన్నారంటే పరిణామాలు అవన్నీ చూసి అని అన్నారు కదా యాక్చువల్గా. సో అంటే ఇప్పుడు ఒక సినిమాల ద్వారా కూడా ఏంటంటే వేరే వాళ్ళని కొంచెం మన దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి చేయడం అనేది జరుగుతున్నాయి ఈ మధ్యన, కొన్ని చూసాం మనం. అవును సార్. సో మీ సినిమాలో కూడా అలా రిలేటబిలిటీ ఉండేలాగా ఏమన్నా యాడింగ్స్ ఉంటుంది సార్. ఎందుకంటే ప్రతి ఊర్లో జరిగేది ఉంటుంది సార్, అంతకు మించి ఏం లేదు. రిలేటబుల్ అంతే ఉంటుంది. లైక్ 2019లో నేను చూసింది 2020లో రాశాను, అంతే సార్. అయితే ఇప్పుడు ఇద్దరు ప్రొడ్యూసర్లు అటు పక్క ఇటు పక్క ఒకళ్ళు ఉన్నారు. సో ఇద్దరులో ఎవరు స్ట్రిక్ట్ ప్రొడ్యూసర్? అరుగోండి ఆయన సార్. లేదు సార్, చాలా సపోర్టివ్ అండి. అంటే ఒక అదృష్టం, నేనేదో అదృష్టం చేసుకున్నాను, మా కుర్రోళ్ళు 11 మంది అదృష్టం చేసుకున్నారు, అంతే సార్.